మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పాపము గురించి ఒక మాట్లాడారు. ఆయన యందు పాపం లేదని 5వ వచనం తెలుస్తుంది. అయితే మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు పాపము లేదు. సో ప్రభునందు ఏ పాపమును మనకు కనబడతలేదు, ప్రభునందు పాపం లేదని బైబిల్ హెచ్చరిస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతుంది, పాపము లేని వాడిగా మనకి భూమి మీద అనుగ్రహించబడినవాడిగా. అయితే అసలు పాపం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఒక మనుషుడు పాపము ఇంకా అర్థం కావాలంటే అసలు పాపం అన్నది ఎలా ఉంటుంది, పాపం అంటే ఏంటన్నది కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపకే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన దేవ, ప్రభు యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు అనుమతించిన ఇంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ఉదయకాల సమయంలో వాక్య భాగం జ్ఞాపకం చేసుకోండి. నిలబడేవాడిని మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారి వాక్యం మీది. నేను నిష్ప్రయోజనమైన నేను అనుకుంటున్నా, దాసుడు యజమానుల వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. ప్రభావ మీరే సహాయం గురించి మేము పొందండి. మీ నడిపి కోరుకుంటున్న సహాయం చేయమని మాతో కూడా మీరు మాట్లాడమో ప్రభావ. మీ ఉద్దేశాలు మా పట్ల ఎట్లయితే నెరవేర్చమని ప్రార్థిస్తూ మీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటున్నాగా మీ నడిపింపుడు మాకు అనుమతించమని, మాతో మాట్లాడమని, వాక్యం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ మాతో మాట్లాడమని మీకే అప్పగించుకుంటూ కేవలం తరబడి ఆకాశం మాకు అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా అభిషేకించి నీకు మహిమకరంగా శత్రువు సిగ్గుకరంగా మీ నామకాంత కొరకే వాడుకున్న మహిమ పనులను దీవించుకొని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే యోహాను సువార్త ఒక మాట రాయబడుతుంది. మొదటి యోహాను రాసిన 3వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడుతూ వస్తుందంటే అసలు పాపం అంటే ఏంటి 4వ వచనం రాయబడుతుంది. మొదటి యోహాను రాసిన 3వ అధ్యాయం 4వ వచనంలో పాపం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మొదటి మాట ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపము. సో ప్రతి మనుషుడు యొక్క జీవితంలో సహజంగా ప్రతి మనుషుడు చేసేటటువంటి పొరపాటు కానీ ప్రతి మనుషుడు చేసే తప్పులు ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఇది బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రభు కూడా కొన్ని నియమ నిబంధనలు రాసి కొన్ని ఆజ్ఞలు రాసి ఇచ్చిన తర్వాత ఈ మనుషుడు భూమి మీద ఉన్న మనుషుడు మరి తన జీవితంలో దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని మీరి వాటిని గై కొనుక్కోకుండా ఆ మనుషుడు తప్పిపోతున్న మనుషుడి యొక్క జీవితము ఎటు వెళుతుంది, ఏ మార్గం వెళ్తుందని బైబిల్ హెచ్చరిస్తుందంటే పాపానికి దారి తీస్తుందని బైబిల్ సెలవిస్తుంది. సో ఇక్కడ మొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మొదటి మాట ప్రభుని ఆరాధించమునకు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఏదైతే ఒక మానవుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడో అదే పాపం. చూడండి, మన జీవితాల్లో చూసినట్లయితే పాత నిబంధనలో దాదాపు 10 ఆజ్ఞలు మనకు కనబడుతున్నాయి. 10 ఆజ్ఞలు కూడా ప్రతి మనుషుడు కూడా నెరవేర్చలేని వాడుకున్నాడు. 10 ఆజ్ఞలు కూడా ప్రతి మనుషుడు కూడా నెరవేర్చలేని వాడుకుంటున్నాడు. 10 ఆజ్ఞలు కూడా ప్రతి మనుషుడు జరిగించలేని వాడుకుంటున్నాడు. కాబట్టి బైబిల్ ప్రకారం ప్రతి మనుషుడు కూడా బైబిల్ దృష్టి ప్రకారం చూస్తే దేవుని ఆలోచన ప్రకారం ప్రతి మనిషి కూడా పాపిగానే కనబడుతున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ 10 ఆజ్ఞలను కొట్టివేసి మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడని బైబిల్ సెలవిస్తుంది. సో ప్రతి మనిషి యొక్క జీవితంలో కనీసం 10 ఆజ్ఞలు నెరవేర్చలేకపోయినా కానీ కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి రూపాంతరంలోకి వచ్చిన తర్వాత నూతన అనుభవంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రతి మనిషి యొక్క జీవితం ఏంటంటే రక్షించబడక మునుపు, జీవితం మార్చుకోక మునుపు లేదా పాప జీవితం ఉన్నప్పుడు సహజంగా ప్రతి మనిషి యొక్క ఉద్దేశమే ప్రతి మనిషి ఎలా జీవిస్తాడంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం సహజంగా ప్రతి మనిషిలో కూడా ఉండదు. ఎందుకంటే తనను తాను ప్రేమించుకోవడానికి ఎక్కువైపోతుంది. ఇంకా చూడండి, బైబిల్ రాయబడుతుంది చూసినట్టే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావో నీ భార్యను కూడా ఎలా ప్రేమించాలో బైబిల్. సో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్నది ప్రభు కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే సహజంగా ప్రతి మనుషుడి యొక్క జీవితం ఏంటంటే కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి మనిషి దేవుని ప్రేమించలేడు,
దేవుడు మాత్రమే కాదు, మనుషుడు కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోషువ 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించరు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు అనగా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించనని మన బైబిల్ రాయబడుతుంది. సో ప్రతి మనిషి కనీసం 10 ఆజ్ఞలు నెరవేర్చలేకపోయినా అవి ఎటు మనం నెరవేర్చలేం కాబట్టి వాటిని ప్రభు శిలువ కార్యం ద్వారా, శిలువ వేయబడిన అనుభవం ద్వారా 10 ఆజ్ఞలు ప్రభు నెరవేర్చి ప్రభు మనకంటూ కొత్త ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. అదే నిజవారిని పొరుగు వారిని ప్రేమించు. సో ప్రతి మనిషికి కూడా మనం ప్రభు నమ్మక మునుపు, ప్రభుని ఎరగక మునుపు, ప్రభు యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోక మునుపు, ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని మనం గుర్తించక మునుపు మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం అన్నది మనలో తక్కువ ఉంటుంది. చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము. సహజంగా ఎదుటి వ్యక్తిని కాదు, మనం మ్యారేజ్ చేసుకున్నటువంటి భార్యని కానీ లేదంటే మన కన్న పిల్లలు కానీ మనం ప్రేమించే విషయంలో వెనకబడి ఉంటాయి. ఎప్పుడంటే క్రీస్తు నమ్మకమునుపు, ప్రతి మనిషి కూడా యేసు ప్రభు వారి నమ్మకమునుపు ఒక సహజంగా ఒక మనుషుల మీద చూపించే ప్రేమ అన్నది కూడా అతి తక్కువైపోయింది. చూడండి, భార్యకి భర్త మీద పిల్లలు పుట్టినంత వరకే ఉండేది. పిల్లలు పుట్టిన తర్వాత భార్యకి భర్త మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది, ఆ భర్త మీద నుండి పిల్లల మీదకి మళ్ళీ పిల్లల మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది, పిల్లలు పెద్దోళ్ళే మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు పుట్టిన పిల్లల మీదకి మళ్ళా ఆ ప్రేమ అన్నది మళ్ళుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది, భర్త దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మనవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మన అదృష్టం బాగుంటే మునిమానవులు కూడా చూస్తాం, లేకపోతే పరలోక రాజ్యం మన వాస్తవం. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మొదటి మాట దేవుని ఆజ్ఞని, ఒక ఆజ్ఞిస్తున్న నిలువని పొరుగు వారిని ప్రేమించు. సో మన జీవితంలో మనల్ని ఎలా ప్రేమించుకున్నామో ఎదుటి వ్యక్తిని కూడా అలా ప్రేమించలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మీరు ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని నిలువని పొరుగు వారిని కూడా ప్రేమించని ఈ ఒక్క ఆజ్ఞను నువ్వు నెరవేరిస్తే చాలు, దేవుని రాజ్యానికి నువ్వు రావడానికి అధికారం ఉందని చెప్పి ఒక ఆజ్ఞని మనుషుడికి ఇస్తూ వెళ్ళాడు. అయితే క్రీస్తుని ఎరగక మునుపు, యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు ఈ ఆజ్ఞ ఏంటనేది కూడా మనకి తెలియదు. ఈ ఆజ్ఞ ఎలాంటిది, అసలు దీనికి ఉన్నటువంటి మర్మం ఏంటి, దీని ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటనేది కూడా మనకు తెలియని స్థితిలో ఒకప్పుడు జీవించాం. కానీ ఇప్పుడు ఎదుటి వ్యక్తిని, పొరుగువారిని, స్నేహితుల్ని, బంధుమిత్రుని, మన కోవర్కర్స్ని మనం ప్రేమించే వరకు ఉంటున్నటువంటి కారణం ఏంటంటే అది కేవలం యేసు ప్రభువు మనలో వేసినటువంటి ఒక మంచి విత్తనము. సో దాన్ని బట్టి మనం ప్రభువుని ప్రేమించాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుని ఆజ్ఞ అతిక్రమించాం. సొంత వారిని ప్రేమించకుండా, పొరుగు వారిని ప్రేమించలేకుండా, తోటి వారిని ప్రేమించలేకుండా, బంధువులను ప్రేమించలేకుండా, స్నేహితులను ప్రేమించలేకుండా, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకుండా, ఇంట్లో ఉన్న వారిని ప్రేమించలేకుండా ఎన్నోసార్లు మన జీవితంలో ఆ ప్రేమను మనం వ్యర్థపరిచిన వారికి ఉండాలి. సో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు చూడండి, సహజంగా మనం ఏం చేస్తామంటే, మనకంటూ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు మనం చెప్తాం, అయ్యా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏ పెన్సిల్ కూడా పోగొట్టొద్దు, లేదా ఏది కూడా దొంగతనం చేయొద్దు అంటాం. వెళ్ళిన వాళ్ళు ఖాళీకి వస్తారా? ఏది చేయొద్దనో అది చేస్తారు. మానవుని నైజం ఏంటంటే ఏదొద్దంటారు అదే చేస్తారు. దేవుడు ఏదొద్దన్నాడో ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. సహజంగా ప్రతి మనిషిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే ఏదొద్దంటే అది చేస్తారు. మన పిల్లలు కూడా నువ్వు ఏదో అబద్ధం ఆడొద్దంటే అదే ఆడతాడు. సో అబద్ధం ఆడినప్పుడు మనం ఏం చేస్తాం, పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చినప్పుడు కానీ ఏదో తప్పు చేసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, రాయాను మంచి పని చేసావు, మంచిగా చేసావు, నేను చెప్పిన మాటగా కాదనేసాను, మంచి పని చేసి అబద్ధం ఆడేవో, పెన్సిల్ దొంగతనం చేసుకొచ్చామని ఇంట్లో తీసుకుంటామా? చేసిన తప్పుకి ఏం చేస్తాం, ఖండిస్తాం. ఏదో ఒకటి కొడతాము, తిడతాము, ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే భయం రావడానికి. బైబిల్ ఏమంటుందంటే మానవుడు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మన పిల్లలే మనం తప్పు చేసి మనం ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమించడం మన పిల్లలు మనం తిడుతున్నప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఎలాగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం బైబిల్ సెలవిస్తుంది. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపంలో పడుతున్నాం. పాపంలో వచ్చే జీతం ఏంటంటే మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మనకు వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సో మొదటిగా దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే పాపం అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడం. ప్రభు ఏదైతే ఆజ్ఞ అతిక్రమించాడో దాన్ని అతిక్రమించినట్టే దాన్ని మీరి, దాన్ని లెక్క పెట్టుకోకుండా, లెక్క చేయకోకుండా మనుషుడు తనకి ఇష్టం వచ్చినట్టు తాను జీవించడమే ఆజ్ఞ అతిక్రమం. సో ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుని అరగక మునుపు, రక్షించబడక మునుపు, మారు మనసు రక్షణ అనుభవం లేనప్పుడు ప్రభు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత అంత మునుపు ఆజ్ఞ అతిక్రమించిన మనల్ని ఇప్పుడు దేవుని ఆజ్ఞలు ఏంటో మనకు బయలుపరిచి ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవించే వరకు ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించారు. ఇది మొదటి మాట. ఇక రెండో మాట చూద్దామండి.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఇలాగ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయువారవుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం రెండోదిగా చూసినట్టే, పాపం అంటే అర్థం ఏంటంటే మొదటిగా ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. రెండోదిగా పాపం అంటే అర్థం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నారు, అసలు పాపం అంటే ఏంటంటే దేవునికి విరోధంగా ఉండటమే పాపం. ఏం చేస్తున్నారు? దేవునికి విరోధంగా ఉండటమే పాపం. సో దేవునికి విరోధం ఉంటే ఏం జరుగుతుంది? మనకి దేవునికి విరోధం ఉంటే ఏమైందంటే యెషయా గ్రంథంలో రాయబడుతున్న మాటను చూసినట్లయితే, నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధమును ఏమవుతుంది? చదవండి అన్నమాట. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేది. వాడు ఇక్కడ బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే, రెండవదిగా పాపం అంటే ఏంటంటే దేవునికి విరోధం ఉంటుంది. సో దేవునికి విరోధం ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటాం? న్యాయ విమర్శలోకి వెళ్తున్నాం. దేవుడు మనల్ని న్యాయ విమర్శలో పెట్టి తీర్పు తీర్చినప్పుడు మనలో ఉన్న పాపాన్ని బట్టి, మనం తీర్పుని బట్టి మనం నరకానికి వెళ్ళేవారు ఉంటాం. అయితే బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే క్రీస్తుకు విరోధంగా, క్రీస్తే కాదు, బైబిల్లో ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే, మోషే యొక్క జీవితాన్ని చూసినట్టే, మోషే అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు మోషేకిను మరి అహరోనుకి దేవునికి విరోధంగా ఒక వ్యక్తి కూడుతూ వచ్చాడు. ఎవరా వ్యక్తి? కోరాహుతో పాటు కొంతమంది సమూహం అంతా కూడా మరి జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్టయితే మోషేకి విరోధంగా అక్కడ కూడినప్పుడు వారిని చూసి మరి దేవుని పక్షంలో ఉన్నా కానీ మోషే పక్షంలో ఉన్న వారిని పక్కన రమ్మన్నప్పుడు అందరూ వస్తారు. ఎవరైతే కోరాహు యొక్క సమూహం మిగిలిపోతూ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఏం చేయబోతూ వచ్చారంటే, ఒక్కసారిగా మరి భూమి నోరు నెరడి విరిచి అని రాబడుతుంది, నోరు తెరిచి వారిని ఒక్కసారిగా మింగేసిన అనుభవం మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవునికి విరోధంగా నిలబడినప్పుడు మనం పాతాళ లోకానికి వెళ్తామని అర్థం. దేవునికి విరోధం ఉంటే మనం ఏం చేయలేము. అందుకే అర్థం కదా, నీకు విరోధంగా రూపమైన ఏ ఆయుధంలో వర్ధిల్లదు. దేవునికి విరోధంగా ఎవరైనా ఉన్నారంటే అది ఎప్పటికీ వర్ధిల్లదు. చూడండి, ఇప్పుడు సాతానుకి దేవుని విరోధిగా ఉంటారు. ధర్మ విరోధి, ఇంకా చెప్పాలంటే క్రీస్తు విరోధి, ఇంకా చెప్పాలంటే రకరకాల విషయాలు ఉంటాయి సాతాను గురించి చెప్పాలంటే. ఈ క్రీస్తు విరోధి, ధర్మ విరోధి అయినటువంటి క్రీస్తు విరోధి అయినటువంటి, క్రీస్తుకు విరోధం ఉన్నటువంటి వాడు, అపవిత్రమైనటువంటి వాడు సాతాను ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా నిలబడుతున్నాడు. సో వాడు దేవునికి ఎన్ని దినాలు విరోధంగా నిలబడినప్పుడు కూడా, ఎన్ని రోజులు దేవునికి విరోధం ఉందా? అతని జీవితంలో ఒక విజయవంతమైన జీవితం ఉందా? ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు రాబో యుగమందు కూడా తనకి జీవన్నది లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే సాతానుతో మేకాయలు దోతతో పడి పరిశుద్ధులతో యుద్ధం చేసిన తర్వాత సాతాను పట్టుబడుతుంది. 1000 ఏళ్ళు నిత్య నరకాగ్నిలో కాల్చివేయబడుతుంది. ఆ 1000 ఏళ్ళ తర్వాత మరలా 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రభు ప్రేమించి మరలా పాతం నుంచి విడుదల ఇచ్చినప్పుడు వాడి జీవితాన్ని మార్చుకోకుండా మరలా ఏం చేస్తాడంటే, నూతనమైనటువంటి యెరూషలేము పట్టణం చుట్టూ ఆవరించి యెరూషలేము అనే పట్టణాన్ని కూడా అపవిత్రపరచడం ప్రయత్నించినప్పుడు పరలోకం నుండి దేవుని యొక్క అగ్ని వచ్చి దహించి వేసిన అనుభవం కనబడుతుంది. సో ఒక్కసారి కొన్ని తప్పు చేశాడు, నరకాలు వేసాడు, విడిచిపెట్టినప్పుడు జీవితం మార్చుకోకుండా మరలా పరలోకం నూతనమైన యెరూషలేము, కొత్త ఆకాశం కొత్త భూమిలో కనబడుతున్న నూతనమైన యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయడం ప్రయత్నించినప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చిన సాతాన్ని, అంటే ఆ పట్టణానికి దేవునికి విరోధంగా నరకంలో కాలిపోతున్నప్పుడు కూడా, నిత్య నరకంలో ఉన్నప్పుడు కూడా మరలా దేవునికి విరోధిగా వచ్చి, మరలా జీవితం మార్చుకోకుండా దేవునికి విరోధిగా వచ్చి కాలిపోతున్న మనుషుడి జీవితం మనకు కనబడుతూ వస్తుంది. అయితే దేవునికి విరోధంగా ఉంటే ప్రతి మనిషి కూడా దేవుని యొక్క అగ్నికి దావుతారు. చూడండి, మనం జాగ్రత్త చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఉన్నారు. వారి జీవితాన్ని చూసినట్లయితే వారు ఘోరమైన పాపం చేసేవారు. దేవదూతలతో కూడా పాపం చేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? దేవుని యొక్క అగ్ని పరలోకం నుండి దిగి వచ్చి అగ్ని గంధకములతో సమస్తాన్ని కూడా, సొదొమ గొమొర్రా పట్టణాలన్నిటిని కూడా
దహించి వేస్తూ వచ్చింది అరణ్య పట్టణం. దహించి వేసిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? నేటి వరకు కూడా పచ్చ గరికైన ఆ పట్టణంలో మొలవలేదంట. అంటే దేవుని ఉగ్రత ఎంత దారుణంగా ఉంటుందో మనకు కనబడుతుంది. ఎవరు ఈ దేవుని ఉగ్రత పాత్రలేని వారు, ఎవరు దేవునికి విరోధంగా ఉన్నవారు, ఎవరి కోసం అగ్ని దిగి వచ్చిందంటే దేవునికి విరోధంగా జీవించిన వారు. అందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ఆయనకి విరోధంగా ఉంటే మనం ఏం చేయలేము. ఆయనకు ఎదుటిగా నిలబడి నువ్వేం చేస్తున్నావు అని అడగడానికి, ప్రశ్నించడం మనకు అర్హత లేదు. కానీ ఇక్కడ బైబిల్ ఏమిటంటే ఒకానొక సమయంలో మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే దేవునికి విరోధంగా జీవిస్తున్న వారు, దేవునికి విరోధంగా ఉండటమే పాపం చేస్తున్నాడు. ఎన్నోసార్లు మనం దేవునికి విరోధంగా ఉండబట్టి మన జీవితాలు దేవుని వాటికి, దేవుని సన్నిధికి, దేవునికి క్రీస్తుకే విరోధంగా ఉంటాం. చూడండి, చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టయితే సిలువ వేయబడక మునుపు అనేక మంది ప్రజలు యేసు ప్రభు వారికి విరోధంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏమని? ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి, సిలువేయండి అని యేసు ప్రభు వారికి విరోధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అయినప్పటికీ ప్రేమ కలిగిన వాడు కాబట్టి వారిని క్షమించిన వాడు ఉన్నాడు. ఏ రీతిలో అయితే ఒకప్పుడు పాత నిబంధన కాలం చూస్తే క్రీస్తుకి అంటే దేవునికి విరోధంగా జీవించిన వాడికి మరణ శిక్ష కానీ క్షమాపణ లేదు. మరో దినాల్లో ఆయనకు విరోధంగా రూపబడి ఏదైతే వర్ధిల్లదన్నప్పుడు కోరాహు యొక్క సమూహం అంతా కూడా విరోధంగా నిలబడినప్పుడు సమస్తం కూడా బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఒకేసారి సమూహంలో నాశనమైన వారు కనపడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రావటం ద్వారా, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఎవరైతే యేసు ప్రభువారు సిలువేయండి అని యేసు ప్రభువారు విరోధంగా మాట్లాడుతూ వచ్చారో వారు మరలా ఎందుకు చనిపోలేదు, వారు ఎందుకు మరణించలేరంటే ఆ సమయంలో యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఉన్నాడు కాబట్టి. అంతకు ముందు యేసు ప్రభు రావలేదు, ఇప్పుడు వచ్చిన్నాడు కాబట్టి దేవునికి విరోధంగా ఉన్న వారికి కూడా క్షమాపణిస్తున్నవాడు ఉన్నాడు. దేవునికి విరోధంగా జీవిస్తున్న ప్రతి మనుషుడు కూడా క్షమాపణిస్తున్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాపం అంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా జీవించడమే పాపం. సో మనం ఎన్నోసార్లు దేవునికి విరోధంగా జీవించాం. దేవుని ఎరక మునుపు, దేవుని తెలుసుకున్న తర్వాత కూడా కొంతమంది జీవించేవాడు ఉంటారు. దేవుని ఎరక మునుపు ఎన్నోసార్లు దేవునికి విరోధంగా జీవించిన అనుభవం మనలో. అయితే బైబిల్ ఏమైనా సెలవిస్తున్నాడు, దేవునికి విరోధంగా జీవించిన మన జీవితాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నాడు కదా, నేను మిమ్మల్ని దాసులని పిలవకోకుండా స్నేహితులుగా భావిస్తున్నాడు. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవను, మిమ్మల్ని స్నేహితులుగా చేసుకుంటున్నాడు. దాసుడు ఒక పని చెప్తే చేయాలా, రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా. కానీ నా స్నేహితులు మీరు నేను ఎక్కడ కూర్చోవాలని అక్కడ కూర్చుండే వరకు ఉన్నారు. చూడండి, నశించిపోవలసిన వాడు, చనిపోవలసిన వాడు, నిత్య నరకంలోకి వెళ్ళవలసిన వాడు, నిత్య నరకాగ్నిలో కాలిపోవలసిన వాడు ఇప్పుడు తన జీవితం మార్చబడి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చునేటటువంటి ఆధిక్యత పొందుతున్నాడంటే దేవునికి విరోధమైన వాడు దేవుడు నివసిస్తున్న స్థలంలో కూర్చుంటున్నాడంటే అది కేవలం మానవుడి సాధ్యమైనదేనా? కాదు, అసాధ్యం. కానీ ప్రభు మానవుడికి సాధ్యం చేశాడు. ఏంటంటే అసాధ్యం. ఎలా సాధ్యం చేస్తూ వచ్చాడంటే సిలువ కార్యంతో. ఒక మాట అర్థం చేసుకుని ఒకటి తిప్పాను, ఎందుకంటే నేను టైం చూసుకుంటాను, నేను రావటమే లేట్ అయింది, ముగించడం కూడా లేట్ అయితే కష్టమైంది అని చెప్తారు. కానీ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకుంటే మనకి ఎవరో ఒకరు విరోధులు ఉంటారు. సహజంగా ఇప్పుడు ఉండరు, కానీ ఉండాలనుకోండి. ఎవరో ఒకరు విరోధులు ఉంటారు, విరోధమైన వారు. సో వాళ్ళ ఇంటికి మనం వెళ్తామా? వెళ్ళం. పోనీ వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెడతామా? మన పిల్లల పక్కన మాట్లాడితేనే మనం ఒప్పుకోం. ఇంకెన్ని తిడతాము ఇంట్లో పిలిచి, వాళ్ళతో మాట్లాడుతున్నాం కానీ పిలిచి ఎన్ని మాటలు తిడతాము. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, అవసరం ఏంటి, వాళ్ళు మనకు విరోధులు, వాళ్ళతో మన సంబంధం లేదు, వాళ్ళు మనం గొడవడుకున్నాం, తిట్లాట్లు ఏవేవో గొడవ జరుగుతూ వచ్చి నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడేవని వాళ్ళ మీద ఉన్న కోపం మన పిల్లల మీద మనం చూపించుకుంటాం. వాళ్ళ మీద చూపించలేము. ఎందుకు? వాళ్ళ మీద చూపిస్తే పోలీస్ స్టేషన్ కేసులు అవుతాయి అని మన పిల్లల మీద మనం చూపించుకుంటాం. సహజంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు విరోధింటికి మన పిల్లలని మాట్లాడితే సహజంగా రోడ్డు మీద మాట్లాడితే మనం ఒప్పుకున్నప్పుడు వాళ్ళు మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటామా? పెట్టుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏంటంటే మనం దేవునికి విరోధమైనప్పటికీ కూడా వాస్తవానికి మనం దేవుని సన్నిధిలోకి వెళ్తానికి అర్హత లేని వారమైనప్పటికీ నేనున్న స్థలంలో మీరులో ఉండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. నేను కూర్చున్న స్థలంలో మీరులో కూర్చుంటానని సెలవిస్తున్నాడు. జయించు వాడికి నా సింహాసనం మీద కూర్చుంటే ఆధిక్యతలు ఇస్తానన్నాడు. చూడండి, ఒక మానవుడు దేవునికి విరోధమైన వాడు దేవునితో పాటు కూర్చుంటున్నాడంటే ఎంత ధన్యతలోకి మానవుడు వచ్చాడు. చూడండి, పాపం అంటే అర్థం ఏంటంటే ఎంత ధన్యతలోకి వచ్చామంటే కారణం ఏంటంటే యేసు ప్రభువు. పాపం అంటే అర్థం ఏంటి? మొదటిగా ఆజ్ఞాతక్రమమే పాపం. రెండు, పాపం అంటే దేవునికి విరోధం అంటేమే పాపం. కానీ దేవునికి విరోధమైన మనల్ని తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అందుకే రాయబడుతుంది, మీకును దేవునికి మధ్య కూడా అడ్డుగోడలు పడేసి ఉభయను ఐక్యపరిచని రాయబడుతుంది. మనకి దేవునికి మధ్యలో ఉన్న మన పాపాలనే గోడని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు పడగొట్టి ప్రభువుతో పాటు ఐక్యపరిచి సమాధానపరిచిన వాడు కూడా. అందుకే రాయబడుతుంది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 5వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే
ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉందుము. సో ఈ సమాధానం దేవునితో ఎలా వస్తుందంటే కేవలం యేసు ప్రభువును బట్టి. మనం నేటి దినాన దేవునితో మనం సమాధానం కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చామంటే అర్థం ఏంటంటే కేవలం యేసు ప్రభువు యొక్క కృపే. ఒకప్పుడు మనం దేవుని మందిరానికి రావడానికి కూడా యోగ్యత లేని వారు, దేవుని సన్నిధి రావడానికి అర్హత లేని వారు, ఎందుకంటే దేవునికి విరోధులు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభు చేస్తున్నందుకు ప్రభుని ఆరాధించేద్దాం. మరొక మాట చూద్దామండి, ఇది రెండో మాట. మూడోదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మూడోదిగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును పాపం చేయడు, పాపం చేయవాడెవడును ఆయనను చూడను లేదని ఎరుగను లేదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మూడో మాటను చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉండని వారు పాపం చేస్తారు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపం చేయడు అంటే అర్థం ఏంటి? ఎవరు పాపం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉండని వారు పాపం చేస్తున్నారు. ఎవరు పాపం చేస్తున్నారు? ఆయన యందు నిలిచి ఉండని వారు. ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఒక కోణంలోనే చూసుకుంటే మనకి మేలు ఆశీర్వాదాలు కనపడతాయి. చూడండి, బైబిల్ మొత్తం మనం చదివితే మనకు వచ్చే ఆశీర్వాదాలు కనపడతాయి. కానీ డైలీ పోర్షన్లో చదువుకున్నా మనకు వచ్చే ఆశీర్వాదాలు కనపడతాయి, కానీ మనకు వచ్చే శాపాలను మనం చూడవు. అది చదవడానికి అవసరమైతే ఆ వచ్చినాన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో చదివినట్టు వెళ్ళిపోతాం. ఎందుకంటే అది శాపం, అది దేవుడు ఇష్టపడుతుందా. ఇది నీకు కీడు వచ్చింది అని దేవుడు చెప్పాడు అనుకో, అది చదవం. దాని తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించగా అన్నాడు అనుకో, పాస్ ప్రభా, నెక్స్ట్ వచ్చి నేను చదువుకుంటా ప్రభా అంట. అందుకే బైబిల్ ఉంది, గ్రంథంలో ఏమని రాయబడి వచ్చింది, ఈ గ్రంథంలో ఒక పుల్లు నేను తీయకూడదు, దానికి ఏది కూడా కూర్చకూడదు, కూర్చునేలా పెద్ద పాపం చేసినట్టు. కానీ ఇక్కడ ఏమనుందంటే, బైబిల్ ఏమనుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన యందు నిలిచి ఉన్నాడు ఎవడో పాపం చేయడు అంటే అర్థం ఏంటి? ఆయనలో నిలిచి ఉండని వాడు పాపం చేస్తాడు. అందుకే ప్రభు అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయరు. నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారవేస్తానన్నాడు, బయటికి పారవేస్తాను. అప్పుడు ఆ దూతలు వచ్చి బోగు చేసి అగ్నిగంధకంతో కాల్చి వేస్తానని బైబిల్ రాయబడుతుంది. సో దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడునూ పాపం చేయడంటే, సహజంగా పాపం చేసేవారు ఎవరంటే ఆయన లోపట లేని వారు. ఆయన యందు ఎవరైతే ఉండరో, ఆయన లోపల లేని వారు పాపం చేస్తాడు. చూడండి, మన జీవితాల్లో ఒకప్పుడు మన లోపల ప్రభు ఉన్నాడా? సో లేదా మనం ప్రభు లోపల జీవించిన వారు ఉన్నామా? లేదు. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితం ఏంటంటే క్రీస్తులో జీవించిన జీవితం. మనం ఎక్కడ జీవిస్తున్నాము? అపొస్తలుడైన పౌలు అంటాడు, లోకము నాకు లోకమును సిలువ వేయబడిందని అపొస్తలుడైన పౌలు అంటాడు. అంటే అర్థం ఏంటి? పౌలు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నాకు లోకానికి నేను సిలువ వేయబడ్డాను, ఇక దానికి నాకు సంబంధం లేదు, దానికి నాకు విరోధం ఉంది, వైరం ఉంది. లోకం అంటే నాకు వైరం, నేనంటే లోకానికి వైరం ఉంది. సో మా ఇద్దరికి సరైనటువంటి సత్సంబంధాలు లేవు, సావాసం లేదు. మా ఇద్దరి మధ్యలో ఎడబాపు ఉందే కానీ ప్రేమానురాగాలు లేవు. సో ఇక్కడ క్రైస్తవుడు యొక్క జీవితం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఒకప్పుడు లోకంతో సావాసం చేసినవాడు, లోకంతో బంధంతో కలిగినవాడు, లోకాచారం లోక పద్ధతుల్లో కలిసిపోయిన వాడే కానీ దేవుడితో సావాసం లేనివాడు. కానీ బైబిల్ ఏమంటుందంటే, ఒకప్పుడు దేవుడు అంటేనే కూడా తెలీదు, దేవునిలో ఎలా ఉండాలో తెలీదు, దేవునిలో ఎలా జీవించాలో కూడా తెలీదు. కానీ ఇప్పుడు దేవుడు అంటే ఏంటి? దేవునిలో కూడా జీవిస్తూ దేవుడు నివసిస్తున్నటువంటి కారణం ఏంటంటే, అది కేవలం యేసు ప్రభువుని బట్టి. పాపం అంటే అర్థం ఏంటంటే, దేవునిలో నిలవకపోవటమే పాపం. అందుకంటాడు కదా, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు మనం అర్థం చేసుకో. మనం దేవుడిలో నివసిస్తామా లేదనేది రెండో మాట. అసలు మనం నిలవటమే కష్టం అనుకోండి. సో దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే తన సన్నిధిలో, తన ఆలయంలో దేవుడు నివసిస్తాడు. మరి బైబిల్ ఏమైనా రాయబడుతూ వచ్చింది, మీ దేహము దేవునికి ఆలయమై ఉందని. అంటే అర్థం ఏంటి? ప్రభు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో ప్రభు నివసిస్తున్నాడు. సో ప్రభు మనలో నివసిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, మనలో ఉన్న పాపాలు మనం ఒప్పుకోవడం ద్వారా ప్రభు వచ్చి మనలో నివసిస్తున్నాడు.
సో మనలో నివసించడం ద్వారా మరలా మనం పాపం చేస్తామా? ఏ పాపాన్ని విడిచిపెట్టామో, ఏది వద్దనుకుని వచ్చామో, ఏది కాదనుకున్నామో దానికి మరలా కొనసాగించబడతామా? కొనసాగించబడం. ఎందుకంటే ఒక్కసారి ఏదైతే పాపం వద్దనుకుని వచ్చేసామో మరలా దాంట్లోకి వెళ్తాం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మనలో లేడు, లేదా మనం క్రీస్తులో నివసించట్లేదన్నది అర్థం. కానీ ఇక్కడ క్రీస్తులో నివసించిన వాడు పాపం చేయడానికి ప్రేరేపడగలుగుతాడు. దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవుని మందిరంలోనే ఉంటాం, దేవునిలోనే నివసిస్తాం. కానీ క్రీస్తులో నిలిచి ఉండకపోతే దేవుని మందిరంలో ఉన్న పాపంలోనే జీవిస్తాం. ఎందుకంటే దేవుల్లో లేము కాబట్టి. ఏదో మనిషి మాత్రమే, శరీరం మాత్రమే దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఆత్మ దేవుని సన్నిధిలో లేదు కాబట్టి ఈ దేహం పరిశుద్ధత కావాల్సింది. ఈ ఆత్మ పరిశుద్ధంగా లేదు కాబట్టి పాపంలో పడిపోతుందని అర్థం. పాపంలో పడిపోతుందని అర్థం. చూడండి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టగలం, కానీ తన ఆత్మను గట్టిగా పట్టుకోగలవా? అట్లా పట్టుకోగలిగితే ఒక రథానికి 5 గుర్రాలు పెట్టి స్వారీ చేసేవాడు ఎట్లాగైతే 5 గుర్రాల యొక్క తాళ్ళని ఎట్లా పట్టుకుంటాడో, సేవకుడు మందిరంలో ఆత్మలన్నీ కూడా ఎట్లా పట్టుకుంటాడు, గేటు బాగుంటుంది. ఎవరు ఇడిపోతున్నా దండిస్తూ వస్తాడు, కానీ అవకాశం లేదు, అది దేవుని స్వాధీనం ఉంది. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే 3వ మాట మనం జాగ్రత్త చూసినట్టయితే ఆయనలో నిలిచి ఉండని వారు పాపం చేస్తున్నాడు. ఇక 4వదిగా, ఒకప్పుడు మనం ఆయనలో నిలిచిలేము, కానీ ఆయనలో నిలిచేటటువంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. పాపం అంటే ఆయనలో నిలిచి ఉండకపోవడమే పాపం. ఇక 4వదిగా పాపం అంటే ఏంటి? రండి ప్రభు వాక్యం చూసినట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 వచ్చింది. ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. సో 4వదిగా పాపం అంటే అర్థం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందకపోవటమే పాపం. పాపం అంటే అర్థం ఏంటి? దేవుడు అనుగ్రహించిన మహిమను పొందకపోవటమే పాపం. ఈ మహిమ అంటే అర్థం ఏంటి? ఒక కోణంలో అర్థం చేసుకుంటే వాక్యానికి చాలా కోణాలు ఉంటాయి. ఎప్పుడు చెప్తామంటే వాక్యం 4 భాగాలుగా 4 కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. మనుషుడికి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఎలా ఉన్నాయో, ఒక మనుషుడికి ఒక జీవిస్తున్న జీవితానికి వాక్యం కూడా 4 కోణాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే 4వదిగా పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమను పొందకూడదు. మహిమ అంటే అర్థం ఏంటి? ప్రకాశించేదని అర్థం, వెలుగిచ్చేదని అర్థం. సో ఈ వెలుగు గురించి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు మాట్లాడతాడు. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగజేస్తాడు. అంటే అర్థం ఏంటి? నీతి సూర్యుడు ఎవరు? ఈ నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకపోవటమే పాపం అంట. అర్థమవుతుందండి? పాపం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకపోవడమే పాపం. ఎరగటం అంటే అర్థం ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? ఏదో యేసు ప్రభు పాపల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నా పాపాలు క్షమిస్తాడని ఇది తెలుసుకోవటం కాదు. ఎరగటము, తెలుసుకోవటం అంటే ఒక వ్యక్తిలో లోపటి కల్లా వెళ్ళి తెలుసుకోవటం. అది ఎరగటం అంటే లోపలికి, ఇన్సైడ్కి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, మీరు ఒక వ్యక్తి ఇంటికి వెళ్తారు, ఇల్లుని చూద్దాం రమ్మన్నప్పుడు, నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నా, నా ఇంటి చూద్దాం రండి అన్నారు అనుకో, ఇప్పుడు నేను కట్టలేదండి మీరు రావద్దు. కాబట్టి ఇక్కడ ఏదైనా ఇల్లు కట్టే చూద్దాం రమ్మన్నప్పుడు మీరు ఏం చేస్తారు? బయట చూసి బాగుందాక మంచిగా చేసావు, డెకరేషన్ బాగుంది, మంచిగా కట్టేసావు, రిలేషన్ బాగా పెట్టేసావు అని చెప్పి థ్యాంక్ అని చెప్పి వెళ్ళిపోతామా? ఏం చేస్తాము? ఇంటి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ చూపిస్తారు, ఎన్ని డిజైన్ చేసుకున్నారు. ఆ మధ్యకాల సమయంలో ఒక ప్రదేశానికి స్పెషల్ మీటింగ్కి వెళ్తే 2 రోజుల మీటింగ్లో వెళ్తే వెళ్ళాను. ఆ వెళ్ళిన చోట ఏం చేశారంటే నాకు ఒక రూమ్ ఇచ్చారు. మందిరంలో అప్పుడు ఉండడానికి అవకాశం లేక ఉంది, కానీ ఆ రోజు నైట్కి అక్కడే ఉన్నారు బ్రదర్. ఒక ఇంట్లో గ్రోపూడి పెట్టించుకుంటే ఆడే ఉన్నాను. ఆ ఇంటికి వెళ్తే ఒక పైన ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు లేరు, అందరూ తిరుగుతున్నట్టుంది, ఎవరు లేరు. నేను అనుకున్నా అందరూ ఉంటారని చెప్పి నేను అసలు వేసిన డోర్ తీయకుండా లోపలే కూర్చోండి. పొద్దున్నే వచ్చి అంటారు, బ్రదర్ మేము ఎవరు ఏడున్నాం, కిందే ఉంటాం బ్రదర్. అది ఎంతసేపు మీరు ఉండాలని చెప్పి అనుకున్నాను బ్రదర్ అన్న. సరే, ఆ లోపల ఏముందంటే అంతా నేనున్న రూమ్ మొత్తం చూస్తే
ఆ రూమ్లో ఒక కారు ఉంది. ఆ కారు మీద బెడ్ పెట్టబడింది. అంటే డిజైన్ ఎలా చేసుకున్నారంటే, ఒక కారు ఉంది, బెడ్, ఆ పరుపు కాదండి, బెడ్డే కారు టైప్లో ఉంది. ఆ కారు మీద పరుపు వేసేది. నేను అనుకున్నా ఎంత ఇంట్లో కారు ఇచ్చేసింది అనుకున్నాను ఫస్ట్ చూడగా. తర్వాత వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఇట్లా డిజైన్ చేసుకున్నాం అంటే. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళామంటే అన్నీ చూస్తామని, ఎట్లా ఉంది, ఏం చేసుకున్నారు, ఎంత బాగుంది ఏంటని. అంటే లోపలికి వెళ్ళకోకుండా బయట చూస్తే దాని లోపల మనం తెలియదు. ఎందుకంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఒక అక్క అన్న చెబుతారు, అన్న అక్క నువ్వు ఇంటికి వెళ్ళామంటే బయట చూసి వచ్చేసానంటే లోపల ఎట్లా ఉంది అనుకున్నావు అక్క, నువ్వు వచ్చి చూడాల్సింది ఎంత బాగుండేదో. అప్పుడు లోపల ఏదైనా గ్యాస్ పట్టేసినప్పుడు కానీ, ఏదైనా చిన్నది అరగినప్పుడు కానీ, లోపల తిప్పేసినప్పుడు మనిషికి ఎలా ఉండిద్దో, ఈ మాట చెప్పినప్పుడు అలా ఉండింది. అయ్యో అనవసరంగా బయట నుంచి బయట వచ్చినాయి, లోపలికి వెళ్ళి చూస్తే బాగుండేది, లోపలికి వెళ్తే బాగుంటుంది అని మళ్ళీ రెండోసారి పిలవకపోయినా మనం వెళ్ళి చూస్తాం. ఎందుకంటే సహజంగా ఏంటంటే లోపలికి వెళితేనే దాని అర్థం తెలిసింది. ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తు ప్రభువుని పాపాలు ఒప్పుకుంటే తెలుసుకున్నామంటే కాదు, ఆయన గుణలక్షణం ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆయన ఏది ఆశిస్తున్నాడు, ఆయన ఏది కోరుకుంటున్నాడు, ఆయనకి ఇష్టమైనది ఏంటి, ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఆయన లోపల మర్మాలు ఏంటి, ఆయన అసలు ఎలాంటి వాడు, ఆయన లోపలికెళ్ళి తెలుసుకోవటమే ఆయన ఎరగటం. అర్థమవుతుందండి? ఆ మహిమను తెలుసుకోకపోవటమే పాపం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, యేసు ప్రభువారిలో ఉన్న లోతైన ఆయన లోపల ఉన్న మర్మాన్ని తెలుసుకోకపోవటమే పాపం. సో ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఏంటంటే, ఒకప్పుడు దేవుని ఎరకమనుపు, ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత కూడా చాలా మంది దేవుని బిడ్డలు ఏంటంటే యేసు ప్రభువారిని తెలుసుకోలేక పాపం చేస్తున్న వారు కూడా. పాపం చేస్తాం, వచ్చి ఆరాధన చేస్తాం, పాపం చేస్తాం, వచ్చి ప్రభువులో పాల్గొంటాం. బైబిల్ అంటుంది కదా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ, ఆ మహిమని పూర్తిగా తెలుసుకోకపోవటమే బైబిల్ ప్రకారం పాపం. ఇదన్నమాట నాలుగోదిగా. ఇది మనం తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన తెలియపరిచినందుకు ఆ నీతి సూర్యుడు ప్రకాశించి ఆ వెలుగే యేసు ప్రభువారు కాబట్టి ఆయన లోకములకు వెలుగై ఉన్నాడని బైబిల్ రాయబడుతుంది. ఆ వెలుగే, ఆ ప్రకాశించే ఆ మహిమే యేసు ప్రభు కాబట్టి ఆ ప్రభుని మనం ఆరాధించాలి. ప్రభువా, ఇన్ని దినాలు నీ లోపల ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోతే వచ్చా, అదే గొప్ప పాపం అయిపోయింది. ఆ పాపాన్ని క్షమించిన దేవుడు ఉండవు. అది తెలుసుకునే అనుభవంలో తీసుకొచ్చే ప్రభుని ఎన్ని దినాలు అయితే నేను తెలుసుకోలేదు, తెలుసుకునే తర్వాత నేను ఆరాధించడానికి వచ్చినది నీకు వందనాలు ప్రభుని ఆరాధించాను. ఇక 5వ విషయం చూద్దామండి. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే 5వ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును, విశ్వాసము మూలమున కానిది ఏదో అది పాపం. సో పాపం అంటే అర్థం ఏంటంటే, నాలుగవదిగా, సో పాపం అంటే అర్థం కాదు, పాపం అంటే ఏంటి, ఎలా పాపం వస్తుంది అని మనం చూసినట్లయితే, మొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపం. 2, యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా ఉండటమే పాపం. 3, పాపం అంటే ఆయన మహిమని అంటే యేసు ప్రభువారిని తెలుసుకోకపోవటమే పాపం. 4 పాపం, క్షమించండి, 4 పాపం అంటే 3 పాపం అంటే ఏంటి, ఆయన నిలిచి ఉండకపోవడం. 4 యేసు ప్రభువుని తెలుసుకోకపోవడమే పాపం. 5 పాపం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట విశ్వాసం లేకపోవటమే పాపం. పాపం అంటే అర్థం ఏంటి, విశ్వాసం లేకపోవడం. చూడండి, యేసు ప్రభువుని ఎరగక మునుపు, యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. విశ్వాసం అన్న మాటగా అర్థమే కూడా మనకు తెలియదు. విశ్వాసం అంటే అర్థం ఏంటి, నిరీక్షించడం, ఇది జరిగిద్ది, ఆయన చేయగలడనే నమ్మకం ఉంచడం. సో యేసు ప్రభువారు ఇప్పుడు మనం చూడలేదు, కానీ ఆయన ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. ఆయన శిలువ కార్యం జరిగింది, ఆయన నా పాపం క్షమించాడంటమే ఒక నమ్మకం, అదే విశ్వాసం. ఒక దినాన నేను ఈ లోకం నుండి పరలోకానికి వెళ్తాను, ఒక దినాన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశానికి వెళ్తా, మధ్యాకాశంలో బహుమానాలు పొంది పెండ్లి విందులోకి వెళ్ళి పరలోక రాజ్యం నా కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానన్న నమ్మకం ఉండటమే విశ్వాసం. కాబట్టి ఇక్కడ అంతకు మునుపు మనకి ఈ విశ్వాసం లేదు. తిమోతితో చెప్తూ వస్తాడు, ఇప్పుడు కూడా తిమోతితో అంటాడు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా 4 ప్రాంతాలు తిరిగాడు. భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఏది మన
ఇండియా ఈ చెవు నుంచి ఆ చెవు వరకు తిరిగి వచ్చాడు. ఎక్కడా కూడా నెమ్మది లేదు, ఎక్కడ కూడా మాట్లాడేవారు లేరు. ఎవరో మాట్లాడతారేమో, మాట్లాడే దేవుడు ఉన్నాడేమో అని చెప్పి అందరు దేవుడి దగ్గరికి వెళ్ళారు. తిమ్మదల జీవితం వస్తాడు కదా, చాలా నవ్వు వచ్చింది. ఏంటంటే పెద్ద దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు అయిపోయాయని చిన్న దేవుడి దగ్గర కూడా వెళ్ళేవాడంట. చిన్న దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన దగ్గరికి కూడా వెళ్ళేవాడంట. కానీ ఏ దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడాలి, ఎందుకు ఎవరు కూడా మాట్లాడేవారు లేరు. కానీ ఒక సమయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్, చిన్న మాట ఆయనతో మాట్లాడింది. ఆ మాట ద్వారా నూతన టెస్టమెంట్ తీసుకోవడం, నూతనమైనటువంటి విధానంలో క్రొత్త నిబంధన తీసుకోవడం ద్వారా దాంట్లో ఉన్న ప్రభు తనతో మాట్లాడినప్పుడు తనకు ఒక విశ్వాసం వచ్చింది. ఏంటి, అంతకుముందు చనిపోవాలి, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటో ఈ ప్రశ్నలకు సమాధానం లేనటువంటి జీవితాన్ని జీవించిన దైవజనుడు ఈ క్రొత్త నిబంధన యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆయన తెలుస్తుంది అసలు నేను ఎక్కడికి పోవాలి, నేను ఎక్కడ ఉండబోతున్నాను, ఏ రాజ్యంలో ఉండబోతున్నాను, ఇవన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి 52 సంవత్సరాలు సేవ చేసిన వాడుకున్నాడు. ఒక రోజు 2 రోజులు కాదండి, ఒక రోజు 2 రోజులు కాదు, 52 సంవత్సరాలు. నాకు తెలిసి ఇంకెక్కువే ఉండొచ్చు. 52 సంవత్సరాల అనుభవం, సేవా జీవితం ఏముంది, ఆయన జీవించిన జీవితం కాదు, సేవా జీవితం. 52 సంవత్సరాలు విశ్వాసంగా దేవుడికి నడిచాడంటే ఎంత ధన్యత. మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని నమ్మిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న అరగంట తర్వాతే మనం దేవునితో విశ్వాసం ఉండడం కష్టం. అరగంట తర్వాత విశ్వాసం ఉండలే, విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఒకప్పుడు విశ్వాసం లేని వారు, విశ్వాసం అంటే ఏంటో తెలీదు, నిరీక్షించుతున్నటువంటి వాటి సాదృశ్యాలు ఏంటో తెలీదు, ఏది పొందుతున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మానవుడు పాపాల చేత వచ్చే చేత మరణం. ఇంకా ప్రాణంగా వెలగొండ పని వచ్చినట్టు వారి క్రియలు బట్టి నేను బహుమానించడం, నేను సిద్ధపరిచిన జీతం నా ఎత్తు ఉందన్నాడు. మానవుడు పాపాన్ని బట్టి పొందే జీతం మరణం అని మానవుడికి తెలియదు. అసలు మానవుడు ఆ జీతం నుండి తప్పించబడి నిరీక్షిస్తున్నటువంటి పునాదులు గల పట్టణానికి వెళ్ళాలని మానవుడికి తెలియని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వచ్చి మానవుడికి తెలియపరిచి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తున్న వాడు ఉంటాడు. అయితే 5వదిగా పాపం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసం మూలమున కానిదేదని పాపం అంటే కానిదంట. ఇది విశ్వాసం మూలన ఏదైతే కాకుండా ఉంటుందో అదే పాపం. అంటే అర్థం ఏంటి, మనకు ఒక బలహీనత, మన అనారోగ్యం ఉంటుంది, ఏదో సంథింగ్, ఏదో ఒక రోగం అంటారు, ఏదో ఒక వ్యాధి అంటారు, ఏదో ఒకటి మనలో ఉంటుంది. సో అది పోవటం లేదంటే అర్థం ఏంటి, ప్రభు అన్నాడు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. అవును కదా, 2-3 కూడా ఉన్న చోట ఆయన ఉంటాడు. మీరు ఏది బంధిస్తారో బంధించబడుతుంది, ఏది విప్పబడతారో అది విప్పబడుతుంది. అయితే మరి మనలో దేహంలో ఉన్న బలహీనతను బంధించినప్పుడు ఎందుకు బంధించబడతా, ఎందుకు బంధించబడతలేదంటే విశ్వాసం మూలంలో అవట్లా, విశ్వాసం మూలం కావట్లేదు. కాబట్టి ఏదో ప్రాక్టికల్గా నోటి మాట ద్వారా మన స్వరంధాలని అంటాం, కానీ హృదయమాన జరగట్లేదు మన లోపల. ఇది యథార్థంగా దేవుని మీద ఆధారపడిన అనుభవం జరగట్లేదు. కాబట్టి దాంట్లో విశ్వాసం లేదు. దేవుడు అంటే దేవుని మీద నమ్మకం లేకుండా ఏదో చేయాలని ప్రార్థన చేసుకుంటాం కాబట్టి విశ్వాసం లేదు. సో విశ్వాసం లేదు కాబట్టే మనలో ఉన్న వ్యాధి కానీ రోగం కానీ పోవట్లేదు. అదే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా పోయి. అంటే అర్థమేంటి, ఇప్పుడు మన దేహంలో ఉన్న ఏదైనా ఒక వ్యాధి పోవట్లేదంటే అర్థమేంటి. చాలా మంది నన్ను అయిపోయిన తర్వాత ప్రశ్నించదు ఏంటంటే, బ్రదర్ నాకు షుగర్ ఉంది, నాకు పోవట్లా, బీపీ ఉంది, పోవట్లా. వీటి గురించి అంటే ప్రభుని అడుగుదాం మనం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే విశ్వాసం ఖచ్చితంగా అవి కూడా పోతాయి. ఎందుకంటే విశ్వాసం ప్రాముఖ్యమైనది. 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నామే, ఒక్కసారిగా రోగం పోయిందంటే అర్థమేంటి, 12 సంవత్సరాలు ఎందుకు ఒకేసారి పోయింది. నేను అనుకుంటా జీవితం చచ్చిపోయేంత వరకు కూడా రోగం అలాగే వెంటాడుతూ ఉండేది. యేసు ప్రభు రాకపోతే, ప్రభు రావటం ద్వారా జీవితాంతం ఉన్నటువంటి వ్యాధిని ఒక్కసారిగా తన మహిమ ద్వారా తీసివేశాడు. మరి మనలో ఉండే ఏదైనా షుగర్ కానీ, బీపీ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, సంథింగ్ ఏదైనా సరే ఒక వ్యాధి మనలో ఉంటే అది పోవాలంటే మనకేముండాలా, విశ్వాసం. మనం ప్రార్థన చేద్దాం, ప్రభా నాకు షుగర్ వచ్చింది, ఎక్కువైంది ప్రభా తగ్గించి ప్రభా అని ప్రార్థన చేద్దాం. వాటి తర్వాత ఏం చేస్తాం, గోళీలు వేసుకుంటాం, రేపకి 4-5 వేసుకుంటాం. ఇది కుదరకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నారు కాబట్టి ఒక ఇంజక్షన్ తీసుకుని దాన్ని పొడుచుకుంటూ కూర్చుంటాం. అంటే అర్థం ఏంటి, విశ్వాసం. ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం లేదు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఖచ్చితంగా అది కంట్రోల్ అయితే మిగతా కూడా కూడా పోయింది. విశ్వాసం కానిది ఏంటంటే పాపం. మనలో విశ్వాసం లేదు, తద్వారానే పాపం వస్తుంది. మనం విశ్వసించకపోవడమే పాపం అంట. దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడమే పెద్ద పాపం. ఒకప్పుడు దేవుని మీద విశ్వాసం లేని మనం పాపంలో జీవించాం. కానీ ఇప్పుడు ఆ పాపం నుండి వెలుపడికి వచ్చిన మన జీవితాలకి
పాపం నుండి మనకి విశ్వాసం ఏంటో తెలియనప్పుడు మనలో విశ్వాసాన్ని నింపి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించడానికి యేసు ప్రభు మనలో విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని వేసినందుకు ప్రభుని ఆరాధించాలి. ఈ విశ్వాసం లేకపోతే పాపం నుండి ఇది 5వ మాట. 6వ చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. ఇంత ముందు వచ్చినప్పుడు అందరూ పోటీ పడి చదివేవాడు. ఇప్పుడు ఏంటంటే అందరూ మౌనం అయిపోయి బ్రదరే చదువుకుంటాడైనా లేదా ఆలస్యంగా వచ్చినవాడు. సరే, ఏదైనా కోపం అయితే క్షమించండి ఆలస్యంగా వచ్చినప్పుడు. అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చదవండి. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే చాలక. కాబట్టి ఇక్కడ మనం 6వదిగా చూసినట్టయితే పాపం అంటే అర్థం ఏంటంటే మరణము. మరణమే పెద్ద పాపం. ఒక మాట అర్థం చేసుకోండి, ఒక మనిషి తనంతటికి తాను మరణం తెచ్చుకుంటాడంటే అది పాపం. చాలామంది యొక్క జీవితాల్లో ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత వచ్చా, ఒక విషాద గాథ కూడా తర్వాత విన్నా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరణమే మానవుడి పాపం. ఏ మరణం తెలుసా? మనం చచ్చిపోతున్నందుకు అది కాదు. మరణము పాపం అంటే అర్థం ఏంటంటే ఒక మనుషుడు తన జీవితాన్ని తనలో ఉన్న శోధనని జయించకపోవటమే పాపం. ఏదైనా ఒక ఇబ్బంది వస్తుంది, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి, శ్రమను బట్టి మనుషుడు తట్టుకోలేక లేదా మనుషులను బట్టి వచ్చే వేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం జరుగుతుంది. చాలామంది యొక్క జీవితాల్లో ప్రమాదకరమైన పరిస్థితులు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రమాదం వస్తుంది, వేరు కావాలని మనుషులు చాలామంది జీవితాలను చూస్తున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయితే ఉరిపెట్టుకు చచ్చిపోయాడు ఒక అతను. డిగ్రీ ఫెయిల్ అయిన వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళ తండ్రి రైతు, ఏమేం చేశాడు? పురుగుల మందు ఇంటి దాకా చచ్చిపోయాడు. చూడండి, ఒక మనుషుడు ఆత్మహత్య చేసుకుంటాడంటే బైబిల్ ప్రకారం పాపం. ఎందుకు తెలుసా? పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు మండు అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. సో ఇక్కడ అర్థం ఏంటి? ఒక మనుషుడు మరణిస్తున్నాడంటే అర్థం ఏంటంటే సహజంగా దేవుడు పిలుచుకుంటే వేరు. కీర్తనలో రాయబడుతూ వచ్చింది, నల్లారా తిరిగిరని బైబిల్ రాయబడుతూ వచ్చింది. నల్లారా తిరిగిరమంటే మన సమయం ముగిసినప్పుడు మనం వెళ్ళిపోతాం. మనుషుడికి దేవుడు ఇచ్చిన ఆయుష్ అంతా 70 సంవత్సరములు, అధిగమించిన 20. ఇప్పుడు 70 అంటే మీరు చెప్పలేదు రండి, 40-30 ఉంది. కాబట్టి 70 సంవత్సరాలు బైబిల్ రాసినప్పుడు 70 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు పాపం పెరిగే కొందరు ఆయుష్ కూడా తగ్గిపోయిపోయింది. ఇప్పుడు ఎంత ఉంది? 50కి వచ్చేదానికి షుగర్ బీపీలు హై అయిపోతుంది. ఇక డౌట్ అయిపోతుంది, 51 సంవత్సరం ఉంటామో లేదో తెలియదు. అర్థమవుతుందండి. గోల్డెన్ జూబ్లీ అంటారు, అదే అయ్యేదాకా అవి అవుతుంది, అవినట్టుగానే ఉంటుంది. ప్రతి మనుషుడి యొక్క జీవితం ఏంటంటే సగంలోనే ముగింపు అయిపోతుంది. కానీ మనుషుడు దేవుడు పిలుచుకునేంత వరకు కూడా కష్టాన్ని భరించాలి, బాధను భరించాలి, శ్రమను భరించాలి, నిందను కూడా భరించాలి, అవమానాలు కూడా భరించాలి. ఇవన్నీ భరిస్తేనే దేవుని రాజ్యం ఉంది మనకి. ఊరకనే మనం దేవుని మీద రక్షణ మార్పు పొంది బాప్తిసం పొందిన అంటే పరలోక రాజ్యం వచ్చేస్తాం అనుకున్నారండి. ఊరకనే ఎవరు మనం అప్పుడు డిగ్రీ అయిపోయిందని ఎమ్మటి ఎవరో పిలిచి అయ్యా నేను డిగ్రీ అయిపోయింది రా, నా జాబ్ చేయి, నాకు కంపెనీలోకి వచ్చి పిలుస్తారా? దానికి మనం ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలా? వారు కాదంటాడో అవునంటాడో ఏ ప్రశ్న చేస్తాడో తెలీదు. అవన్నీ ఓకే అయిన తర్వాత మనకి జాబ్ వచ్చింది. అంతేకాని డిగ్రీ అయిపోగానే జాబ్ ఇస్తామంటే ఇస్తాడు ఎవరైనా? ఎవరు? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఒక మనుషుడి యొక్క జీవితం ఏంటంటే మరణము పొందడమే పాపం. మరణమే పాపం. ఏంటా మరణం అంటే మనుషుడు తనంతో తన ఆత్మహత్య చేసుకోవడమే పాపం. గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి అయినా ఆత్మహత్య చేసుకున్నాడంటే నువ్వు విశ్వాసం ఉండొచ్చు, రక్షణ మారుమోసు బాప్తిసం పొందుండా, నీ జీవితంలో ఆత్మహత్య అనేటువంటి ప్రయత్నం చేసేవంటే ఖచ్చితంగా పాపం ఉన్నట్టే.
దేవుని నమ్మకం మునుపు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? దేవుని నమ్మిన తర్వాత ఎన్నిసార్లు చేశాడు? ఎన్నిసార్లు చనిపోదామని ప్రయత్నించాడు? ఎన్నిసార్లు చావడానికి సమీపంగా వెళ్ళాడు? ఎన్నోసార్లు మరణానికి దగ్గర వెళ్ళిపోయినప్పటికీ మరణం తప్పించడం యెహోవా వశంలో ఉంది కాబట్టి దేవుడు మనం కాపాడడానికి ఇష్టపడతాడు. దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఒక ఛాన్స్ దేవుడు ఇస్తాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు, మనంతట మనం చనిపోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని కాపాడుకుని మనం వాళ్ళ కాలేకపోతూ వచ్చింది. ఈ విశ్వాస జీవితంలో కూడా రక్షణ అనేది ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. ఇది కాపాడుకోలేకపోతే మరణమే. సో పాపం అంటే అర్థం ఏంటంటే మరణమే. పాపం అంటే అర్థం ఏంటి? మరణం. మరణం పొందటమే పాపం. ఆరోగ్యంగా మరణం అంటే పాపం. మరణం ఎలాంటి మరణం? అది గురిపెట్టుకుని ఆత్మహత్య చేసుకోవడమే మరణం, పాపం. ఇక 7వదిగా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనకిస్తున్న ఆయుష్. మనం పుట్టి ఆత్మహత్య చేసుకుంటాం. మరి పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు, అయ్యా మాకు గర్భఫలం లేదు, గర్భఫలం ఇయ్యాలి. మనం పుట్టిన మనమేమో ఆత్మహత్య చేసుకుంటున్నాం, కానీ పిల్లలు లేని వాళ్ళు ఘోషిస్తున్నారు పిల్లలు ఏమని. నిజంగా మనం ఆత్మహత్య చేసుకునే లెక్క అయితే దేవుడు మనల్ని ఎందుకు పుట్టాడు? అదేదో వాళ్ళకే ఇంకొకరిని ఇస్తే మనం పుట్టి కూడా బాగుండేది కదా. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్య అనేది ప్రతి మనిషికి పరిష్కారం కాదు. పరిష్కారం చూపించేవాడు, సులువుగా చిక్కులు పెట్టి పాప నుండి విడిపించేవాడు ప్రభు. అయితే మనం కూడా ఎప్పుడో చనిపోవస్తున్నాం. ప్రభు కాపాడి తన బిడ్డగా చేర్చుకున్నందుకు, తన సొత్తైన వారిగా మరణం నుండి ప్రభు తప్పించినందుకు ప్రభుని ఆరాధించాడు. అంటే ఆత్మహత్య చేసుకోవడమే పాపం. ఆ పాపం నుండి ప్రభు తప్పించినందుకు ప్రభుని ఆరాధించాడు. ఇదన్నమాట 7వ మాట నేను ముగించేస్తున్నాను, సమయం చాలా అయిపోయింది. 7వ మాట చూసినట్టయితే ప్రకటన గ్రంథం 18:5. ప్రకటన 18:5. దాని పాపముల ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది చూసినట్లయితే, ఇక్కడ వేరే దూత గురించి, ఇంకా చూసినట్లయితే ఘట సర్పం గురించి కూడా ఒక విషయం. మానవుడు పాపం ఏంటంటే ఆకాశం కట్టినంత పాపం చేస్తున్నాడు. అంటే మానవుడికి పాపానికి ఒక అడ్డుకట్ట అన్నది ఒకప్పుడు. అంటే స్వేచ్ఛానుసారమైన జీవితం జీవించడమే పాపం. మనుషుడు తనకిష్టమైన తన జీవితాన్ని జీవించడమే పాపం. ఒకప్పుడు మనం కూడా మనకిష్టమైన జీవితాన్ని మనం జీవించడం, మనకు కావాల్సిన జీవితాన్ని మనం జీవించాం. కానీ యేసు ప్రభువు మనకిష్టమైన జీవితాన్ని మార్చి, మనకిష్టమైన జీవితం అందుకని ఒక ఎదుట తన మార్గం సరైనదిగా కనబడవచ్చును, తుదికి అది మరణాన్ని దారితీస్తుంది. సో మనకిష్టమైన మార్గం మనకు మరణాన్ని దారితీస్తుంది. అంటే మన స్వేచ్ఛానుసారమైన జీవితం, మనకిష్టమైన జీవితం మనకు మరణాన్ని దారితీస్తుంది. అయితే యేసు క్రీస్తు ప్రభువు ఏంటంటే, నీ ఇష్టమైన జీవితం నీకు మరణానికి వెళ్తుంది కాబట్టి ఆ జీవితాన్ని మార్చుకుని నాకు ఇష్టంగా జీవిస్తే నువ్వు నిత్యత్వంలో ఉంటావని ప్రభు పిలుచుకున్నవాడు. పిలిచి మన స్వేచ్ఛ, మనకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్న మనం మరణానికి దారి తీస్తున్న మార్గం నుండి ప్రభు తప్పించి తన మార్గంలోకి తీసుకొచ్చినటువంటి ప్రభుని ఆరాధించడం. 7వదిగా పాపం అంటే అర్థం ఏంటంటే మనకిష్టమైన జీవితం మనం జీవించడమే పాపం. సో ఇప్పుడు మనకి ఇష్టమైన జీవితం కాకుండా ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నందుకు ప్రభుని ఆరాధించడం, ఆరాధన ప్రవేశిద్దాం. సో పాపం అంటే ఏంటో మనం చూసుకోవచ్చు. పాపం అంటే అర్థం ఏంటి? మొదటిగా పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. 2 పాపం అంటే దేవునికి విరోధంగా ఉండటమే పాపం. 3 పాపం అంటే ఆయన నిలిచుండకపోవడం పాపం. 4 పాపం అంటే దేవుని మహిమను తెలుసుకోకపోవడం, అంటే యేసు ప్రభువుని పూర్తి తెలుసుకోవడం. 5 పాపం అంటే విశ్వాసము లేకపోవడం. 6 పాపం అంటే మరణం. 7 పాపం అంటే స్వేచ్ఛానుసారమైన జీవితం. ఒకప్పుడు ఇట్లాంటి జీవితం